రోహిణి గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి, ప్రభావతిని క్షమించిన సత్యం. ఇక సత్యం అయితే మీనా బాలు ఇద్దరికీ కూడా క్షమాపణ అయితే చెప్తాడు. అమ్మ మీనా, మీ అత్తయ్య చేసిన దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానమ్మా. అది చేసింది చాలా పెద్ద తప్పు. దాని తప్పు తెలుసుకోకపోగా మిమ్మల్ని ఎదిరించి మాట్లాడింది. నోటుకొచ్చినట్టు మీ ఇద్దరిని తిట్టింది అంటూ అనంగాని అప్పుడు బాలు అయితే చెప్తూ ఉంటాడు, ఏంటి నాన్న ఇది, నువ్వు మాకు క్షమాపణ చెప్పడం ఏంటి? అయినా నగల విషయం ఇంతవరకు వచ్చి మీ ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది అంటే అసలు ఆ విషయాన్నే బయట పెట్టకపోదము. కానీ ఏదో తప్పు బయట పెట్టకపోతే ఇలాగే ఏదోటి జరుగుతూనే ఉంటుందని ఈ తప్పును బయట పెట్టాం తప్ప మీ ఇద్దరూ ఇలా దూరం అయిపోవాలని మేము కోరుకోలేదు నాన్న అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక దాని మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ అనేసరికి అప్పుడే ప్రభావతి అయితే లోపలికి వస్తుంది. ఈ దుష్టశక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే తప్ప నాకు మనశ్శాంతి అన్నదే రాదు. దీని మొహం చూస్తుంటేనే నేను మనశ్శాంతి కోల్పోతున్నాను. నేను ప్రశాంతంగా ఉండాలి అన్నా, సంతోషంగా ఉండాలి అన్నా ఈ దృష్టశక్తి నా ఎదురుగా ఉండడానికే వీల్లేదు అంటూ సత్యమైతే కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే బాధపడుతూ ఉంటుంది. నేనేం తప్పు చేశానని నన్ను ఇంతగా అసహించుకోవడానికి? కన్న బిడ్డ కోసమే కదా ఇదంతా చేసింది. వాడు ఏమైపోతాడో, మోసపోయాడు, ఎక్కడ మళ్ళీ బాధపడతాడో అని నేను ఇదంతా చేస్తే నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఇలా వెళ్ళిపోవడం ఏంటి అంటూ ప్రభావతి అయితే అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మీనా అయితే బాలుతో చెప్తూ ఉంటుంది, ఎలాగైనా మనం అత్తయ్య మామయ్య మళ్ళీ ఒకటయ్యేలా చెయ్యాలండి. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేలా చెయ్యాలి. వాళ్ళిలా ఎడమొహం పెడమొహంగా ఉంటే చూడ్డానికి బాగుండలేదు. అది నా నగల గురించి వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది అంటే నేనే సహించలేకపోతున్నాను. మీరే ఏదోటి చెయ్యాలి అంటూ మీనా అంటూ ఉండగా అప్పుడే బాలు అయితే చెప్తూ ఉంటాడు, ఎందుకు మీనా కంగారు పడతావు? నేనున్నాను కదా, నేను వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తాను. నేనుండగా వాళ్ళిద్దరి మధ్య దూరం ఎట్టి పరిస్థితిలో రాదు. మా అమ్మ తప్పు చేసుండొచ్చు, కానీ మా నాన్న చాలా మంచివాడు. మా అమ్మ కారణంగా మా నాన్న బాధపడడం చూడలేను అంటూ బాలు అయితే చెప్తాడు. మరొక వైపు రోహిణి అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, అత్తయ్య, మీ అబ్బాయి కారణంగా మీరు ఇన్ని మాటలు పడ్డారు, మీరు ఇంత బాధపడ్డారు, మీరేమీ మనసులో పెట్టుకోకండి. ఒక 2 రోజులు పోతే మావయ్య గారే మీతో మాట్లాడతారు. కానీ మళ్ళీ ఇలాంటి తప్పు మాత్రం చేయకండి అత్తయ్య. మనోజ్ ఏదైనా తప్పు చేస్తే అది నాకు తెలిసేలా చెయ్యండి. నేను ఏదోటి మార్గం ఆలోచిస్తాను. అంతే తప్ప ఇలా చేసి మీరందరి ముందు మాటలు పడి మనోజ్ను కూడా అందరి ముందు మాటలు పడేలా చేసి ఇవన్నీ మానుకోండి అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే మనోజ్ అయితే, అమ్మా, నన్ను క్షమించమ్మా, నా కారణంగానే నువ్వు మాటలు పడ్డావనంగానే, ఒరే, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళి అన్నీ చేసుకోరా. ప్రతి విషయంలో కూడా ఏదోటి తప్పు చేయడం, దొరికిపోవడం, అందరి చేత నన్ను కూడా తిట్టించడం, ఇదే నీ పనైపోయింది. నువ్వు గనక బుద్ధిగా ఉండుంటే ఈరోజు అందరి చేత నేనెందుకు మాటలు పడవలసి వస్తుంది అంటూ ప్రభావతి అనంగానే, సరే అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండండి అంటూ రోహిణి అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో మీనా అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి, కాఫీ ఇమ్మంటారు అత్తయ్య అంటూ అనంగానే, ఏంటే, నువ్విస్తే కానీ నేను కాఫీ చేసుకోలేను అనుకున్నావా? నా వంట నేను చేసుకోలేను అనుకున్నావా? నా వంట నేనే చేసుకోగలను. నువ్వేమీ చెయ్యవలసిన అవసరం లేదు, నాకు కాఫీ ఇవ్వవలసిన అవసరం లేదు అంటూ ప్రభావతి అయితే చెప్పంగానే, సరే అత్తయ్య, మీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంది మీనా అయితే. ఇదేంటి, నేను బాగా ఓవరాక్షన్ చేశానా? ఇది సరే అత్తయ్య, ఇప్పుడు నాకు నేనుగా వంట చేసుకోవాలి అంటే ఎలా చేసుకోను? నాకు అసలే దీనంత బాగా వండడం రాదే.
ఇప్పుడు ఇదేమో పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను ఏదో రకంగా ఇది చేసిన వంట తినాలి అంటే ఆలోచించాలి. నాకు నేనుగా వంట చేసుకోవడం అంటే జరిగే పని కాదు. దీని దగ్గరికి వెళ్ళి నా పెత్తనం చెలాయించి ఎప్పట్లాగే నాకు సేవలు చేయించుకోవాలి అంటూ ఇక ప్రభావతి అయితే, హే మీనా, కాఫీ ఇస్తానన్నావుగా, ఇవ్వు. నాకు నేనుగా మళ్ళీ కాఫీ పెట్టుకుని వంట చేసుకుంటే నువ్వు నా మీద పెత్తనం చెలాయిస్తావు. అది నేను సహించలేను. నువ్వే నాకు కాఫీ చేసి తీసుకురావాలి. నేను నువ్విచ్చే కాఫీ కోసం ఎదురు చూస్తాను. తొందరగా తీసుకురా అంటూ ప్రభావతి అయితే చెప్పి వచ్చేస్తుంది. ఎందుకు అత్తయ్య నా ముందు నటిస్తారు? నేను చేసే కాఫీ అంటే మీకు ఇష్టమని నాకు తెలుసు. ఆ మాట బయట పెట్టలేక ఇలా నటిస్తున్నారు అంటూ మీనా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే గుడికి వెళ్తూ ఉండగా చిన్ననాటి తన స్నేహితురాలైతే ప్రభావతిని అయితే కలుసుకుంటుంది. అప్పుడే ఇక వాళ్ళిద్దరూ అయితే ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక అటుగా రోహిణి వెళ్తూ ఉండగా, అమ్మ రోహిణి, ఒకసారి ఇలా రామ్మా అంటూ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి ఫ్రెండ్ అయితే రోహిణిని చూస్తుంది. ఎవరు తను? ఎందుకు నువ్వు అలా పిలుస్తున్నావు? నువ్వు పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది అంటూ అనంగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే, తను మా పెద్ద కోడలు, నేను పిలవడం వినిపించలేనట్టుంది, అందుకే వెళ్ళిపోయింది అంటూ అనంగానే, ఏంటి, తను నీ పెద్ద కోడలా? అన్నీ తెలిసే నీ పెద్ద కోడలుగా పెళ్లి చేసుకున్నావా? నీకు ఇంత మంచి మనసని నేను అనుకోలేదు అంటూ ఉండంగా, ఏం మాట్లాడుతున్నావే? నాకు మంచి మనసు ఏంటి? అన్నీ తెలిసి చేసుకోవడం ఏంటి అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి ఫ్రెండ్ అయితే మొత్తం జరిగింది చెప్తుంది. తనకి ఒక బాబు కూడా ఉన్నాడు కదా, తన భర్త ఏ కారణం చేతో కళ్యాణికి పిల్లోడు పుట్టిన వెంటనే చనిపోయాడు అంటూ అనంగానే, కళ్యాణి ఏంటి, తన పేరు రోహిణి అంటూ చెప్తూ ఉంటుంది ప్రభావతి. లేదు, నీకే అసలు విషయం తెలీదో, లేకపోతే తనే మిమ్మల్ని మోసం చేసిందో నాకు తెలియదు, కానీ తన పేరు కళ్యాణి, వాళ్ళ అమ్మ పేరు సుగుణమ్మ, తనకొక బాబు కూడా ఉన్నాడు అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే కోపంగా ఇంటికైతే వస్తుంది. ఇక వెంటనే రోహిణి అంటూ పిలవంగానే రోహిణి అయితే వస్తుంది. ఏమైంది అత్తయ్య, అంత కోపంగా ఉన్నారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమైందా, నువ్వు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నీకు ముందే పెళ్ళయ్యుండి నీకు ఒక కొడుకు కూడా ఉండి నువ్వు ఇంత మోసం చేస్తావా? ఇంత మోసం చేసిందే కాకుండా మీది దుబాయ్ అని చెప్పి ఒక కోటీశ్వరరాలు కూతుర్నని చెప్పి ఇంత దారుణంగా అబద్ధం ఆడతావా? నువ్వు అసలు మనిషివేనా? నిన్ను నెత్తిన పెట్టుకుని మీనాని ఎన్నో మాటలన్నాను, మీనాని ఎంతగానో బాధ పెట్టాను. నేను ఒక పాపిష్టిదాన్ని. నిజంగా మీ మావయ్య గారు తిట్టినట్టు నాకు అసలు మంచి మనసే లేదు. ఒక మంచి అత్తగా కానీ మంచి తల్లిగా కానీ ఉండలేకపోయాను. అది బాలు మీనా విషయంలో. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. అమ్మ మీనా, నన్ను క్షమించమ్మా. ఈ రోహిణి మోసాన్ని నమ్మి దీన్ని నెత్తిన పెట్టుకుని నిన్ను ఎన్నో మాటలన్నాను. నువ్వు ప్రతి విషయంలో కూడా నన్ను ఎంతో బాగా చూసుకున్నావు. ఒక కన్న తల్లి కన్నా ఎక్కువ ప్రేమను చూపించావు. అదేది తెలుసుకోకుండా ఈ దుర్మార్గురాల్ని నెత్తిన పెట్టుకుని నిన్ను మాత్రం పాతాళానికి తొక్కేయాలని చూశాను. నన్ను క్షమించమ్మా అంటూ ఇక ప్రభావతి అయితే మీనాకి క్షమాపణ చెప్పేసరికి, అది ఆడదాన్ని లక్షణం అంటే ఇప్పుడు ఒక మంచి తల్లిగా, ఒక మంచి భార్యగా, ఒక మంచి అత్తగా కనిపిస్తున్నావు. నేను నీలో కోరుకునే మార్పు ఇదే ప్రభావతి. ఇప్పుడు నువ్వు మారినట్టు అనిపిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సత్యం అయితే ఇక ప్రభావతితో అయితే మాట్లాడతాడు. సత్యం మాట్లాడేసరికి ఇక ప్రభావతి కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. మీరు నన్ను క్షమించారా అంటూ అనంగానే, నువ్వు ఇంత మారినప్పుడు ఎందుకు క్షమించను ప్రభావతి అంటూ సత్యం అయితే ఇక ప్రభావతిని క్షమిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.